తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ్ ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. ओम भुवनेश्वर्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। श्री वराहलक्ष्मी తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఫారెస్ట్ శాఖ సహకారంతో పోలీస్ అవుట్ పోస్ట్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జీవకోనలో 6 డివిజన్లో ఇప్పటికే 125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, డ్రోన్ కెమెరాలు, బీట్ పహారా ద్వారా గంజాయి సేవించేవారు, విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీవకోనలో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకోణంలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అవుట్ పోస్ట్ ప్రారంభం కావడానికి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, నరసింహ యాదవ్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, అన్న రామచంద్ర గారు, రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ చేయాలన్న ఒక ఇదితోటి చెప్పడం, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవుట్ పోస్ట్ ని నిర్మించడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక 1+2 ఒక హెడ్ కానిస్టేబుల్, 2 పీసీస్ కూడా మనం పెట్టి కంటిన్యూస్ గా ఇక్కడ పోలీస్ ప్రెజెన్స్ ఉండేటట్లు, ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్ గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీస్ అందుబాటులో ఉండి సత్వరం
దానికి స్పందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నడి రోడ్డుపై కన్న తల్లిపై కొడుకు కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్ నగర్ ప్రాంతంలో జరిగింది. కొయ్యలగూడెంలో జక్కు లక్ష్మీ నరసమ్మ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. వీరికి కొడుకు, కూతురు ఉండగా కుమార్తెకు వివాహమైంది. కుమారుడు శివాజీకి వివాహం కాగా అతను భార్య, ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చయ్యపాలెంలో తాపీ మేస్త్రిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు. లక్ష్మీ నరసమ్మ తన సొంత ఇంట్లోనే నివాసం ఉంటోంది. ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ 2 సార్లు ఆమెపై దాడికి యత్నించాడు. ఆదివారం వారి ఇంటికి సమీపంలో అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడి రోడ్డుపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని నగరంలోని బస్తీల్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు, ప్రాంతాల్లోకి వరద రావడం, ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అమీర్పేట ప్రాంతంలోని మైత్రివనం, గంగూబాయ్ బస్తీ, బౌద్ధ నగర్, బల్కంపేటలోని బస్తీలను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి సీఎం పరిశీలించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీపై తరచూ తీవ్ర విమర్శలు చేసే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ఆయనతో ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడుతున్న అరుదైన సన్నివేశానికి బెంగళూరులో మెట్రో ప్రారంభోత్సవ వేదిక అయింది. బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో సేవల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో ప్రధానికి స్వాగతం పలికిన సీఎం సిద్దరామయ్య పుష్పగుచ్చం అందిస్తూ ఆయన చేతిని పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అయితే ప్రాజెక్టు వివరాలను ప్రధానికి ఎంతో ఉత్సాహంగా వివరించారు. కార్యక్రమం పూర్తయ్యాక ముగ్గురు నేతలు కలిసి కొత్త మెట్రో రైల్లో ప్రయాణించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని. రైతుల ఆర్థిక చేయూతకు అన్నదాత సుఖీభవ ఉపకరిస్తుందని స్పష్టీకరణ. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేదంటే తెలివి ఉన్నవారిని పక్కన పెట్టుకోవాలి. రాహుల్ గాంధీపై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. బెంగళూరు ఎల్లో లైన్ మెట్రో ప్రారంభోత్సవంలో ఆసక్తికర దృశ్యం. ప్రధాని మోదీతో సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఆప్యాయ సంభాషణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.